నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. చెర్యాల గాంధీ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేవీపీఎస్ మాల మహానాడు, టీఎంఆర్పీఎస్ ఇతర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో సిద్దిపేట జిల్లా కేవీపీఎస్ అధ్యక్షులు బకెల్లి బాలకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ నేను బీజేపీ మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ తదితర పేర్లతో దళితులను చిన్నచూపు చూస్తూ వారిని గుడిలోకి రానివ్వకుండా దూషిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సంఘటన మరెక్కడా పునరావృతం కాకుండా చూడాలని, దోషులపై కఠినతరమైన సెక్షన్లను పెట్టి కేసు నమోదు చేసి జైలుకు పంపి శిక్ష పడేలా చేయాలని బేడబుడగ జంగం యువకుని కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించి భద్రత కల్పించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జాతీయ నాయకులు జేరిపోతుల పరశురాములు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నశించాలి బీజేపీ మతోన్మాదం, దళితుల పట్ల దాడులను వ్యతిరేకించాలి, వేచంలో దళితుల పట్ల దాడిని ఖండించాలి, వేచంలో జరిగిన దాడిని భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం కాపాడుకున్నాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం, భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లాలి తెలుగు సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగు సంఘాల ఐక్యత, అరికట్టాలి దళితులపై జరుగుతున్న దాడులను, అరికట్టాలి దళితులపై జరుగుతున్న దాడులను, వేతనంలో దళిత యువకుడిపై దాడి చేసిన బీజేపీ గుండాలను, దళిత యువకుడిపై దాడి చేసిన బీజేపీ గుండాలను, బీజేపీ మతోన్మాద గుండాలారా, బీజేపీ మతోన్మాద గుండాలారా, బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలారా, బీజేపీ ఆర్ఎస్ఎస్ మోకల్లారా, ఖబర్దార్ బీజేపీ విహెచ్పీ ఆర్ఎస్ఎస్ మోకల్లారా, ఖండించండి దళితులపై జరుగుతున్న దాడుల్ని. ఈరోజు చేర్యాల గాంధీ సెంటర్ నుంచి అంబేద్కర్ వరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొన్న చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో ఎల్లదాస్ నగరంలో బుడగ జంగాల్ అనే యువకుణ్ణి అక్కడ హనుమాన్ గుళ్ళో విగ్రహాలను పలగొట్టాడని చెప్పేసి, తొక్కాడని చెప్పేసి ఒక మతి స్థీమితం లేని వ్యక్తిని పట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బట్టలు విప్పేసి బరువాతల రోడ్డు మీద నుంచి దింపుకుంటూ అక్కడ ఉన్నటువంటి ట్యాంకు కట్టేసి కొట్టడం చాలా బాధాకర విషయం. ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ యువకునికి మతి స్థీమితం లేదు, 3-4 రోజుల నుంచి ఇట్లనే చేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా అతని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు తన చట్టాన్ని, భారత రాజ్యాంగ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని పోలీసులకు చెప్పకుండా, అదేవిధంగా కోర్టులకు పంపించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా దళిత వ్యక్తుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొడుతూ చేతులతోని కర్రలతోని కొట్టుకుంటూ ఒక ర్యాలీగా తీసుకొని పోయి భారత మాతకి జై అనాలి, జై శ్రీరామ్ అనాలి, లేకపోతే నేను కొడతాం చంపుతాం అని చెప్పేసి బెదిరించి కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ సుమారు ఆ వీడియో చూసినట్టయితే అక్కడ వీడియోలో కూడా క్లుప్తంగా ఒక 20 మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులను కాకుండా పెద్దవాళ్ళను తప్పించేసి ఎవరో కొంతమందికి పేరుకు నామమాత్రంగా కొంతమందిని అరెస్ట్ చేసినామని చెప్పేసి అంటారు. అరెస్ట్ చేసిన వారిని కూడా సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళని ఎక్కడ ఉంచారు, ఎక్కడ పెట్టారు, ఇంతవరకు కూడా సమాచారం లేదు. ఇప్పటికైనా దళిత ఉబీది అజయ్ గారిని కొట్టినటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళను నాన్నేబుల్ కేసు పెట్టాలని చెప్పేసి మేము ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో చేర్యాల అంబేద్కర్ దగ్గర నిరసన తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను పేర్లు తప్పించేసి వేరే వాళ్ళను పేర్లు పెట్టాలని చెప్పేసి కొంతమంది అధికారులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు కూడా కావచ్చు, ఒకవేళ వాళ్ళ పేర్లు కనుక పెట్టకుండా వేరే వాళ్ళు పెట్టినట్టయితే కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అన్ని దళిత సంఘాలను ఏకం చేసి
దళిత సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు పోరాటాలు ఏర్పాటు చేస్తారని చెప్పి చెప్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా మల్లీపత ఇలాంటి ఘటన జరగకుండా పోలీస్ శాఖ కానీ సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీని మీద చర్య తీసుకొని చట్టాన్ని బజరంగ్ దళ కానీ ఆర్ఎస్పీ బీజేపీ వాళ్ళకి కాకుండా ప్రజా లక్ష్యంలోకి తీసుకొని పోలీసు వారిచే విచారణ చేపించేసి తనకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ కొంతమంది వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు వాళ్ళ మీద కేసు పెట్టకుండా వేరే వ్యక్తులు పేర్లు పెడుతున్నారు. అక్కడ నుండి ఏ1గా ఏ2గా ముఖ్యమైన వాళ్ళ పేర్లు పెట్టాలని చెప్పేసి ఈ రోజు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యం చేసి డిమాండ్ చేస్తున్నాం. కొట్ల శేఖర్, కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. మొన్న జరిగిన దాడిని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ఒక దళితుడిని, అది కూడా కనీసం ఆయనకు మతిస్థిమితం లేని వ్యక్తి అని కూడా తెలిసి కూడా వాళ్ళు దాడి చేయడము పూర్తిగా సిగ్గుచేటని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. చేర్యాల మండలము వేచరెడ్డి గ్రామంలో మంగళవారం రోజున ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఆయన ఆ గ్రామంలో ఒక గుడిలోకి వెళ్లిన సందర్భంగా ఆ గుడిలోకి వెళ్లినందుకు అతని పైన విహెచ్పి, అదేవిధంగా బజరంగ దళ, ఆర్ఎస్ఎస్ సంఘాలకు సంబంధించిన అక్కడున్న ఒక గుండాలు వారిపైన దాడి చేయడం జరిగింది. వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ముందుగా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి, అలాగే ఒక దళితుడు, బేడబుడుగ జంగానికి సంబంధించిన ఒక వ్యక్తి, అతను తెలిసో తెలియక ఆ గుడిలోకి వెళ్లినందుకు అతనిని రోడ్డు పైన కొట్టుకుంటూ మొత్తం బట్టలు చింపి బరివాతల ఆయన కొట్టుకుంటూ తీసుకువెళ్లడం జరిగింది. అలాగే ఆయన బరివాతల కడ్రాయర్ మీద అక్కడున్న గేటు కూడా కట్టేయడం జరిగింది. ఒక రాముడు అంటే ఒక పరిశుద్ధుడు, మంచి మన దేవుడు అని చెప్పి చెప్పుకున్న అతని స్తూపానికి వీళ్ళు బరివాతలు ఆయనను నిలబెట్టడం చాలా సిగ్గుచేటు. ఆ దేవిని కూడా వీళ్ళు విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ దళాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాముని కూడా అవమానిస్తున్నట్టు మాకైతే కనబడతా ఉన్నది. ఎందుకంటే దేవిని సన్నిధికి వెళ్లాలంటే పరిశుద్ధులుగా వెళ్తారు, కానీ వీళ్ళు ఏం చేశారు, ఒక దళితుడిని కొట్టుకుంటూ దాడి చేసుకుంటూ పిడిగుతులు కుదుకుంటూ బరివాతలు తీసుకుపోయి ఆ గుళ్ళోకి చేర్పించారు. వీరు ఎంత మూర్ఖులుగా ఉన్నారు, ఎంత దుర్మార్గులుగా ఉన్నారు. వారు మతాలను రెచ్చగొడుతూ కులాల మధ్య మొత్తం కంపబెడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, మీరు మసీదుల పైన దాడి చేయండి, అదేవిధంగా చర్చిల పైన దాడి చేయండి, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అని కూడా అందులో ఒక వ్యక్తి కూడా అనడం జరుగుతా ఉన్నది. అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించమని చెప్తుర్రా, లేదు అందరు కలిసి ఉండాలని చెప్తుర్రా, మతాలకు కులాల మధ్యలో శిక్షలు పెడతా ఉన్నారా అని చెప్పేసి అనేది పోలీస్ శాఖ వారు దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పిన్ టు పిన్ అందులో ఉన్నది వీడియోలో కనబడతా ఉన్నది, కానీ వాళ్ళు గమనించట్లేదు. ఖచ్చితంగా వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి, అదేవిధంగా దాడి చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా బుక్ చేయాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుకుంటాను. అలాగే అతన్ని మొత్తం ఇక్కడున్న దళిత జాతి మొత్తం మనోభావాలు కూడా దెబ్బతినే పద్ధతిలో వాళ్ళు చేశారు. కాబట్టి వారి పైన పరువు నష్టం కేసు కూడా వెయ్యాలని చెప్పేసి అని మేము కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 రోజుల క్రితం చేర్యాల మండలం వేచిరేణి గ్రామం మెల్లదాస్ నగర్ ఆమ్లెట్ విలేజ్ లో మతిస్థిమితం లేని వ్యక్తి హనుమాన్ గుడిలోకి వచ్చాడని చెప్పేసి అనేక కారణాల చేత ఆ వ్యక్తి మతిస్థిమితం లేని యువకుణ్ణి విచక్షణ రహితంగా దాడి చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి దుండగులను, మతోన్మాద శక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గాంధీ సెంటర్ నుంచి అంబేద్కర్ వరకు పాదయాత్రగా వచ్చి అంబేద్కర్ కు పూలమాల వేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే దళితుల పట్ల ఇలాంటి రకమైన వైఖరి అవలంబిస్తా ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ తరహా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉత్తరప్రదేశ్ ఘటనలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఉదయ్ ప్రకాష్ ను A1 గా, అట్లాగే బురుగు సురేష్ ను A2గా చేర్చాలని చెప్పేసి, తర్వాత వాళ్లతో పాటు 58 మంది ఆ ర్యాలీలో ఉన్నారు. ఒక అసాంఘిక అనాగరిక చర్యల వల్ల బట్టలు లేకుండా ఒక ర్యాలీగా ఒక యువకుని తీసుకొచ్చి ఒక పశువును కట్టేసినట్టు తాళ్లతో కట్టేసి ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కర్రలతో దాడులు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి.
పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అటెంప్ట్ మర్డర్ పెట్టాలి, అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి. దాంతో పాటు ఏదైతే అతని యొక్క స్వేచ్ఛను హరించారో ఆర్టికల్ 19 ప్రకారం వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. గొప్ప గొప్ప వ్యక్తుల్ని, ఇందులో దాడులు పాల్పడ్డ వ్యక్తుల్ని కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు, వాళ్ళు తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్లకు బండి సంజయ్ గాని లేకపోతే కిషన్ రెడ్డి గాని తప్పించే ప్రయత్నం చేసి వాళ్ళని అబ్స్కాన్ లో ఉంచాడు. కాబట్టి ఇప్పటికి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అబ్స్కాన్ లో ఉన్నారు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? చిన్న ఏమైనా ధర్నాలు చేసిన రాత్రోగాలు చేస్తా ముందస్తుగా అరెస్ట్ చేస్తా ఉంటారు పోలీసులు. కానీ ఆ ఊరోళ్లను 9 మందిని అరెస్ట్ చేశారు, మిగతా 50 మంది ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈ ముఖంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఆ యువకుని మతిస్థిమితం బాగలేదు. ఒకవేళ ఆ యువకుడు తప్పే చేస్తే ముందస్తుగా ప్రివెన్షన్ తీసుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి నిలక ఉందా లేదా అని చెప్పి ముందస్తుగా ఆయనను తీసుకోవాలి. కానీ దాడి జరిగినా కూడా రాష్ట్రం మొత్తం వీడియో వైరల్ అవుతా ఉంటే సిద్దిపేట జిల్లాలో ఉన్న పోలీసులకు ఏమాత్రం సోయలేదు. అంటే ఒక మానవుని యొక్క రక్షణ కల్పించడంలో ఈ జిల్లా పోలీసులు ఈ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి చెప్పొచ్చు. ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్ ఘటనలు ఈ తెలంగాణలో జరిగితే సహించేది లేదు. ఖబర్దార్ మతోన్మాద గుండాలారా, ఒకవేళ అలాంటి అరాచకాలు తెలంగాణలో జరిగితే ప్రతిదాడులు తప్పు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జరిగినటువంటి దాడిని ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం, అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇక్కడ పత్రికా ముఖంగా కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుని జేర్పుత్ర పర్సనల్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ దేశంలో దళితులు ఎక్కడున్నా దాడులు నిర్వహిస్తున్నారు. దాడులతో పాటు లైంగిక దాడులు జరుగుతున్నాయి. అంటే దళితులు అంటే ఈ ప్రభుత్వాలకు, ప్రధానంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి గుండాలకు దళితులు అంటే చాలా చిన్న చూపు ఉంది. నిజంగా మతిస్థిమితం లేనటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళాలి? హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. ఒకవేళ దాడి చేస్తే పోలీసు రక్షక భటులకు అప్పచెప్పాలి. కానీ కొట్టేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు అని మేము ప్రశ్నిస్తున్నాం. కొట్టడమే కాదు, బట్టలన్నీ ఉడబీకి అతనికి తాడు కట్టి ర్యాలీగా నిర్వహించి ఏమంటారు, ఈ దేశంలో ఉండాలంటే వందే భారతం పాడాల్సిందే, భారత మాతకు జయ అనాల్సిందే అని అంటున్నాం. ఈ దేశంలో ఉండాలంటే మేమందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు చెప్పారు ఏమని, సర్వసత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పొద్దున లేస్తే భారత మాతాకి జై కాదు, భారత రాజ్యాంగానికి జై అనాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం నువ్వు దాడి చేశావు? ఎందుకోసం నువ్వు కొట్టావు? పోలీసు యంత్రాంగానికి ఎందుకు అప్పచెప్పలేదు? ఇప్పుడు కూడా మేమేమంటున్నామంటే ఆ వీడియోలో ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఏసీపీ గారికి, సిఐ గారికి చెప్పడం జరిగింది. చెప్తే కొంతమందిని 9 మంది దాకా అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వారిని చట్టపరంగా శిక్షించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని మీద వెంటనే స్పందించి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా రావడం శుభ పరిణామం. అందరం వచ్చాం, కానీ మనం అందరం కూడా ఇలాంటి గుండాలకు బుద్ధి చెప్పకపోతే మన విలువను ఈ దేశ విలువ ఎవరో తీయట్లేదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలే తీస్తురని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు శేఖర్ అని చెప్పినట్టు ఈ మూడు డిమాండ్ల మీద మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అదేవిధంగా అటెండ్ మర్డర్ కేసు, మత విధ్వంసాలను రెచ్చగొట్టినటువంటి వాళ్ళందరి మీద మనం కేసు పెట్టాలి. అదేవిధంగా పరువు నష్టం దావా కేసు వేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. సిద్దిపేట జిల్లా కొమరేలు మండలంలోని వేచేరాని గ్రామంలో చేరాల మండలంలోని వేచేరాని గ్రామంలో దళిత యువకునిపై
ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకొని అకారణంగా కొట్టడం బాధాకరమైన విషయం. అంతకుముందుకే ఆ గ్రామస్తులైన బుడగ జంగలందరూ కలిసి కూడా అతని మీద కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు కావాల్సుకొని మతోన్మాదులు మంగళవారం రోజున చేర్యాల మండలం వేచిరేలి గ్రామంలో దళిత యువకుడిపై ఆర్ఎస్ఎస్ మతోన్మాద గుండాలు అతి దారుణంగా బట్టలు విప్పి నడి రోడ్డుపై బట్టలు చింపుకుంటూ హనుమాన్ గుడి కాడికి తీసుకుపోయి అద్దరుగా కొట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా కేవీపీఎస్ కుల వ్యతిరేక పోరాట సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు గాంధీ సెంటర్ నుంచి అంబేద్కర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొట్ల శేఖర్ గారు వచ్చిండ్రు. వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.